సాయి ఉండ అంకుల్ నీ దగ్గరికి వచ్చింది కదా. వీడు మళ్ళా నా పేరు చెప్పి బయటికి పోయిందా? అంటే నేను ఇటు వచ్చినా కదా వాడు అటు పోయింది అనుకుంటా. సరే లోపల రా. చలో బ్రేక్ఫాస్ట్ పెడితే సెట్. మొన్న ఎగ్జామ్ లో 3 సబ్జెక్టులు ఎట్లా ఫీల్ అయినవరా? అన్ని పాస్ అయినా కదా నేను. ఆహా, వాడు ఫెయిల్ అయిందని నేను కూడా ఫెయిల్ అయినా అని చెప్పింటాడు. అంటే పేపర్ చాలా టఫ్ వచ్చింది అంకుల్. రోజు రాత్రి మీ ఇంట్లోనే చదువుకున్నారు కదా. చదువుకుంటున్నా అని చెప్పి నైట్ అవుట్ లోకి తిరగనీకి వచ్చిండా. అంటే చదువుకున్నవి కూడా రాలే అంకుల్. సరే గానీ మీ కాలేజ్ ఫీజు ఎంత? వాడు ఎంత చెప్పింటాడో ఏమో. సాయి చెప్పింటాడు కదా అంకుల్. 35 అన్నాడు. ముంచేసిండు మిమ్మల్ని. 25 అది. అంతే అంకుల్, కరెక్ట్ చెప్పింది. రేపు ఇచ్చేస్తా. అవును మీ అక్క పెళ్లి మంచి జరిగిందా? నాకు అక్కనే లేదు అసలు. మస్తు జరిగింది అంకుల్. మా వాడు 3 తులాల వెండి పెట్టిండు కదా. నీ పిల్లకిచ్చిన బర్త్డే గిఫ్ట్ కూడా నన్నే వాడుకున్నావా? అవును అంకుల్, సూపర్ హ్యాపీ ఫీల్ అయింది అంకుల్. ఒక మాట అడుగుతా, ఏమనుకోకు బాబు. పర్లేదు అంకుల్, అడగండి. నా కొడుకు నీకు 5,000 ఇచ్చిండు కదా, నాకెప్పుడు ఇచ్చిండు? అవి కొంచెం ఇయ్యవా? చిట్టి కట్టుకోవాలి. చిట్టి కాదు, ఇక మీ కొడుకు ఫోటోకి దండ కడతా. భగవంతుడా, కానీ ట్రూ ఫ్రెండ్ పాపం బలి.